నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, శత్రువు మీద జయమిచ్చు దేవుడు. శత్రువు ఎప్పుడూ మనలను కృంగదీయాలని, జయం పొందాలి అని, మన మీద జయము చూడాలి అని, మనలను హతమార్చాలి అని అపవాది అయిన సాతాను శత్రు సైన్యము చూస్తూనే ఉంటాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శత్రువు మీద జయము, శత్రువుని జయించినప్పుడు కలిగే నెమ్మది అది దేవుని వలన మనకు లభిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీ శత్రువు మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేస్తా. అవును, శత్రు శేషము లేనప్పుడు హృదయము నెమ్మదిగా ఉంటుంది. అయితే ఆయన పిల్లలైన వారిని ప్రశాంతంగా ఉండకుండా అపవాది ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో శోధిస్తూ మనకున్న సమాధానాన్ని దొంగిలించి శాంతి లేకుండా కలవరాలతో ఉండే విధంగా అపవాది సత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే మనము యేసుక్రీస్తు నామమును బట్టి అపవాది మీద జయము పొందాలి, గొప్ప విజయము మన సొంతం చేసుకోవాలి. అపవాది తంత్రాలను గుర్తుపట్టి వాడిని జయించటమే దేవుని యొక్క సంకల్పమై ఉన్నది మన ఎడల. అటి కృప మనము కలిగి ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. శత్రువు మీద జయమిచ్చేదనని వాగ్దానం చేశారు, నెమ్మదిని కలుగు చేసేదనని సెలవిచ్చి ఉన్నారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలు పోరాడుతున్న పోరాటాలలో జయము చూచుదురుగాక, నిశ్చయముగా ఘన విజయము నీ పిల్లలు పొందుదురుగాక, నెమ్మదికరమైన జీవితము చేయుదురుగాక. ప్రతి విధమైన కలవరమును తొలగించి నా విశ్రాంతి, నా శాంతినే మీకు అనుగ్రహించేదనని వాగ్దానము చేసిన దేవుడవయ్యా. నీ పిల్లల ప్రాణములకు నెమ్మదిని మీరు అనుగ్రహించండి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబ పోరాటాల్లో, ఆత్మీయ పోరాటాల్లో, జీవిత పోరాటాల్లో నైనా అలసిపోయిన నీ పిల్లలకు ప్రాణమునకు నెమ్మదినిచ్చి మీ కృపతో తృప్తిపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నిశ్చయముగా విరోధుల మీద జయము చూచుదురుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. గాడ్ బ్లెస్ యు ఆల్.